So, hey guys, welcome back to my channel Dream Boys 94. సో ఈ రోజు అయితే ఇంకొక కొత్త వీడియోతో అయితే వచ్చేసాను. ఇది కూడా లైఫ్లో రియల్గా జరిగిన ఇన్సిడెంటే, హారర్గానే ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళకపోయే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ప్రతి ఒక్క వీడియోని మీరు లైక్ చేసి అందరికీ వెళ్ళేటట్టు చేయండి, షేర్ చేసి అందరూ చూసేటట్టు చేయండి, సపోర్ట్ చేయండి నా వీడియోస్ని, నన్ను, నా ఛానల్ని. అండ్ ఇంకా ఏమేమి చేయొచ్చు, ఇంకా ఏమేమి కావాలి అండ్ ప్రతి ఒక్క వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకోకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఇది వచ్చేసి మా మమ్మీ లైఫ్లో జరిగిన సెకండ్ స్టోరీ. సో మా మమ్మీ వచ్చేసి చిన్నప్పుడు పుట్టిండేది అంతా వచ్చేసి తాడిపత్రి. సో తాడిపత్రి అనగానే ఒక గుడి అయితే గుర్తొస్తుంది, శివుడి గుడి. అక్కడ చిన్నప్పుడు మా మమ్మీ ఆడుకుంది, ఎన్నెన్నో ఆటలు ఆడుకుంది, ఎన్నెన్నో తెలుసుకుంది. అక్కడే మా మా మమ్మీ లైఫ్ అంతా చాలా బాగా ఎంజాయ్ చేసింది. అండ్ చిన్నప్పుడు ఏదైతే లైఫ్ ఉంటుందో తను అక్కడే లైఫ్ అంతా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ అనంతపూర్కి అయితే రావడం జరిగింది. సో అక్కడ ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. అది ఏంటంటే, మా మమ్మీ వాళ్ళ తాత వర్క్షాప్ ఉండేది. ఆ వర్క్షాప్లో తాత పని చేస్తూ ఉండేవాడు. అండ్ వీళ్ళు ఒక ఇంట్లో అయితే ఉండేవాళ్ళు. ఆ ఇల్లు బాగలేదని చెప్పి వీళ్ళైతే వేరేది చూడాలనుకున్నారు, వేరే దాంట్లో చేరాలనుకున్నారు వెళ్ళి. ఎందుకంటే ఆ ఇల్లు కొంచెం చిన్నగా అండ్ బాగలేదు అని దూరంగా కూడా ఉంది. అందుకు వీళ్ళు ఏమని ఆలోచించారంటే, వీళ్ళు ఎక్కడైతే వాళ్ళ నాన్న, మమ్మీ వాళ్ళ నాన్న వర్క్షాప్ ఉందో దానికి సరౌండింగ్స్లోనే ఉండేటట్టు, తీసుకునేటట్టు చూడాలని వెతుకుతుండేవాళ్ళు. అప్పుడు పక్కన ఉండేవాళ్ళు ఒక ఇండ్లు గురించి అయితే చెప్పారు. ఇక్కడ అండ్ మీకు చాలా దగ్గరగా ఉంటుంది వెళ్ళి రావడానికి వర్క్షాప్కి, అండ్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది అని అనగానే వీళ్ళు, ఎవరు, మా మమ్మీ వాళ్ళ నాన్నమ్మ, అంటే మా మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ. సో ఆమెకి చెప్పగానే ఆమె మా మమ్మీని పిలుచుకొని అయితే ఆ ఇండ్లు చూడడానికి అయితే వెళ్ళింది. ఆ ఇండ్లు చూసింది, చాలా బాగా నచ్చేసింది మా మా మమ్మీ వాళ్ళ నాన్నమ్మకి. అంతా బాగా నచ్చింది. సో ఆ తర్వాత బయటకు వచ్చింది, ఇల్లంతా చూసింది, నచ్చింది. ఇంకా బయటకు వచ్చేసి వాళ్ళ పక్కన ఉన్న అక్కడ చుట్టుపక్కల ఉంటారు కదా, ఎంక్వైరీ చేసింది వాళ్ళ నాన్నమ్మ. ఎంక్వైరీ చేసి ఎలా ఉంది ఇల్లు, మంచిదా, ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఏంటి, ఇక్కడ ఏమేమి అన్ని కనుక్కొని అన్ని అడిగి తెలుసుకుంది. తెలుసుకున్న తర్వాత అక్కడ ఒక అతను అయితే వీళ్ళని కలవడం జరిగింది. ఆ ఇంటి పక్కనే ఉంటాడు. అతని పేరు వచ్చేసి రామయ్య. అతను ఎప్పటి నుంచో ఉన్నాడు. ఆ ఇంటి గురించి ప్రతి ఒక్కటి తనకి తెలుసు. ఇది తెలియదంటూ ఏది లేదు అతనికి ఆ ఇంటి గురించి. సో అతన్ని కూడా అడగడం జరిగింది. అంటే అతని ఒపీనియన్ కూడా తెలుసుకుందామని వాళ్ళ నాన్నమ్మ అయితే అడగడం జరిగింది. అడిగినాక అతనైతే ఇలా చెప్పాడు, చూడండి అమ్మా, ఈ ఇంట్లో అయితే మీకు సరిపోదు, ఇది బాగుండదు, ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఈ ఇంట్లో అయితే ఒక దయ్యం ఉంది, అది ఇంతవరకు వదిలిపెట్టి పోలేదు ఈ ఇంటిని, ఇక్కడే ఉంది. మీరు చాలా కష్టాలు పడతారు ఇల్లు చేస్తే ఆ దయ్యంతో. వద్దు, మీకు వేరే ఇల్లు కావాలంటే చూసుకొని అక్కడ ఏవైతే చేరండి. ఎందుకంటే దయ్యం చేతిలో పడితే మళ్ళీ మన ప్రాణాలు తిరిగి వస్తాయో లేదో తెలియదు, ప్రాణాలు పోవచ్చు కూడా. అంటే ఏంది రామయ్య, ఈ కాలంలో కూడా దయ్యం అంటున్నావు నువ్వు, దయ్యాలు ఎక్కడ ఉంటాయి అసలు, ఏమీ లేదు దయ్యాలు, అలాంటివి నమ్మం కూడా, ఎందుకు ఉరికే దాని గురించి మాట్లాడి టైం వేస్ట్ చేస్తావని చెప్పి ఆమె అయితే ఇలా అయితే అనింది. అనగానే అతను ఏమన్నాడు, చూడండి అమ్మ, చెప్పింది ఏదైతే చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం, ఆ తర్వాత ఏమన్నా అయిందంటే నేను బాధ్యుని కాదు అని అంటే, సరే సరేలే రామయ్య, నాకేం పర్వాలేదు, నేను చూసుకుంటాను అంతా అని చెప్పి ఆమె అయితే నెక్స్ట్ డేనే ఇండ్లు చేరేసినారు. ఆ తర్వాత ఒక ముందు రోజు నైట్ వచ్చేసి అక్కడికి వర్క్షాప్కి అయితే వెళ్ళారు. అప్పుడు అది వాళ్ళ వాళ్ళ మా 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 వాళ్ళ తాత అయితే అడిగాడు, మా మమ్మీ వాళ్ళ నాన్న అయితే అడిగాడు, ఎలా ఉంది ఇల్లు, బాగా నచ్చిందా అని అనగానే, నచ్చింది, బాగుంది, కానీ ఆ ఇంట్లో దయ్యం ఉందంట అని కొంతమంది చెప్పారు. అక్కడ
అక్కడ కొంచెం సమస్యలు ఉన్నాయంటే అనగానే వాళ్ళ మా మమ్మీ వాళ్ళ నాన్న ఇలా అన్నాడు. అయితే ఓ పని చేయండి, అక్కడే ఎందుకు పడుకుంటారు, ఇద్దరే ఎక్కడ పడుకుంటారు అంటే దాంట్లో ఏదో సమస్యలు ఉన్నాయంటున్నారు కదా, ఓ పని చేయండి, ఇక్కడ నైట్ అయితే ఇక్కడికే వచ్చి పడుకోండి, అన్నం తీసుకొని వచ్చి ఇక్కడే తినేసి ఇక్కడే పడుకుందాము, పొద్దున కావాలంటే వెళ్ళండి, వెళ్ళి పనులు చేసుకోండి అని అనగానే అప్పుడు ఆమె కూడా ఒప్పుకుంది. వాళ్ళ కొడుకు ఎట్లా చెప్తే అట్లా వింటుంది కాబట్టి వినింది. ఆ తర్వాత సరే అని రోజు ఇలా దినచర్య జరుగుతూనే ఉంది. వాళ్ళ డైలీ రొటీన్ ఇలాగే జరుగుతూనే ఉంది. రోజు అక్కడికి వెళ్ళడం, నైట్ అవ్వగానే అక్కడ తినడం, అక్కడే పడుకోవడం, అండ్ పొద్దున్న రావడం, మా మమ్మీ స్కూల్‌కి వెళ్ళడం, ఆమె పనులు చేసుకోవడం ఇలా జరుగుతుంది. ఒకరోజు వచ్చి మటన్ అయితే చేశారు. నాన్ వెజ్ చేయడం అయితే జరిగింది ఆ ఇంట్లో. నాన్ వెజ్ చేసుకున్న తర్వాత ఎందుకంటే వాళ్ళ కొడుక్కి తీసుకొని వెళ్ళాలి కదా, వర్క్షాప్‌లో పని చేస్తుంటాడు కాబట్టి అక్కడికి తీసుకొని వెళ్ళాలి కాబట్టి సాయంత్రం అంతా మధ్యాహ్నం చేశారు వంట. చికెన్ కాదు, మటన్. మటన్ చేసుకొని తీసుకొని అయితే వెళ్ళాలని అంతా సిద్ధం చేసుకుంది మా మమ్మీ వాళ్ళ నాన్నమ్మ. చేసుకొని అంతా అయిపోయినాక, వంట అంతా అయిపోయినాక దాన్ని బాక్స్‌లో పెట్టి బ్యాగ్‌లో పెట్టుకొని అంతా రెడీ అయినాక అప్పుడు అంతకు ముందే మా మమ్మీకి ఒక ఫ్రెండ్ ఉండేది. ఆ అమ్మాయి పేరు మధుబాల. ఆ అమ్మాయి వచ్చేసి ఎప్పుడు ఇంటికి వస్తూ ఉండేది, ఆడుకుంటూ ఉండేది మా మమ్మీతో. అట్లా ఇంటికి వస్తుండేది కాబట్టి వాళ్ళ నాన్నమ్మకు కూడా తెలుసు. సో అప్పుడు వెళ్ళేంత వరకు బయటైతే ఆడుకుంటూ ఉంది మా మమ్మీ ఇంకా మధుబాల. అలా ఆడుకుంటున్న సమయంలో ఈమె అంతా అయిపోయి, ఈమె కూడా రెడీ అయిపోయి ఆ బ్యాగ్‌లో పెట్టుకున్నది అదంతా తీసుకొని బయటికొచ్చి లాకేస్తాంది. అంటే వరండాలోనే ఇంకో తలుపు ఉంటుంది. ఆ తలుపు లాక్ చేసి బయటికొచ్చి మెయిన్ గేట్ లాక్ చేసి రావాల. అట్లా ముందర తలుపు ఏస్తాంది. ఏస్తూ ఉంటే నైట్ అయితేనే లైట్‌లేస్తారు కదా! 6:00 అయితేనే లైట్‌లేస్తారు. అట్లా లైట్ ఏసినప్పుడు ఒక గోడ మీద అయితే ఒక షాడో అయితే పడింది చిన్న పాపది. అప్పుడు ఎంత ఉంటుందంటే ఏజ్ వచ్చేసి 4థ్ క్లాస్, 3rd క్లాస్ ఆ ఏజ్‌లో పిల్లోళ్ళు ఎంతుంటారో అంత నీడ పడింది. అప్పుడు మా మా నానమ్మ ఏమనుకుంది, సారీ, వాళ్ళ నానమ్మ ఏమనుకుంది, మా మమ్మీ వాళ్ళ నానమ్మ, ఆ మధుబాలనేమో మళ్ళీ వచ్చినట్టుంది తన కోసమని, మా మమ్మీ కోసం వచ్చిందని, "ఏం మధుబాల ఇలా వచ్చావు? బయటే ఉంది కదా మా పాప, ఆడుకోపో" అని అనింది. ఆ తర్వాత చూస్తే అక్కడే నిలబడింది. ఎటువంటి కదలికలు లేవు ఆ షాడోలో. ఏంటి నీకే చెప్పేది అర్థం కాలేదా మధుబాల? బయటే ఉంది మా పాప, ఆడుకోపో అంటే అది ఉలకదు, పలకదు. ఎక్కడుంటేది అక్కడే నిలబడింది. ఏంటిది అని ఎక్కడైతే నీడ పడిందో దానికి ఆపోజిట్‌లో మనిషి నిలబడిందా లేదా అని చూసింది. చూస్తే అక్కడ ఏ పాప లేదు, ఎవరు లేరు. అది మాత్రం నీడ మాత్రం అలాగే ఉంది. చూసి షాక్ అయిపోయింది ఇంక ఈమె. వణికిపోయింది ఇంక లాస్ట్‌కి. ఏం చేయాలో అర్థం కాక ముందు లాక్ ఏసేసుకొని, ఆ బ్యాగులు అవన్నీ తీసుకొని వస్తూ ఉంటే, అది అలాగే కొంచెం సేపు నిలబడి అలాగే నడుచుకుంటూ వెళ్ళి ఆ స్టోర్ రూమ్‌లోకి వెళ్ళిపోయి డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. అప్పుడు ఈమె పరిగెత్తింది బయటికి. ఇంక పరిగెత్తి మా మమ్మీ వాళ్ళ నానమ్మ బయటికొచ్చేసి ఆ లాక్ ఏసేసి, ఆ తర్వాత పరిగెత్తుకుంటూ బయటికొచ్చి పక్కనున్న రామయ్యని గట్టిగా అరిచింది. "రామయ్య, రామయ్య" అని. అతనికి అర్థమైపోయింది. ఈమె ఏదో చూసింది, అందుకే ఇలా అరుస్తాందని చెప్పి అతను బయటకొచ్చి, "ఏంటమ్మా ఏమైంది? ఏం చూసావు? దయ్యాన్ని చూసావా?" అని అనగానే, "అవును రామయ్య, నువ్వు చెప్పింది కరెక్టే. నేను నమ్మలేదు. నీ మాటలు వినలేదు. ఇప్పుడు నేను కళ్ళారా చూసాను. ఏంటి రామయ్య, దయ్యం అలా నిలబడింది. నేను మా పాప కోసం వచ్చిన మధుబాల అనుకోని నేను తనని చెప్పాను. అయినా కూడా తనేం అనలేదు. అలాగే నిలబడింది. నాకెందుకో డౌట్ వచ్చి చూస్తే వెనకాల ఎవరు లేరు. అది చూస్తే నన్ను అలాగే ఉండి అలాగే నడుచుకుంటూ స్టోర్ రూమ్‌లోకి వెళ్ళిపోయింది. నాకు ఇక అస్సలు ఉండబుద్ధి కావడం లేదు ఈ ఇంట్లో. నేను ఇంక వెంటనే ఖాళీ చేశానని చెప్తే, అందుకేమో నేను చెప్పాను. విన్నారా మీరు? వినలేదు. నేను అందుకే చెప్పా. ఈ ఇంట్లో దయ్యం ఉంది. వద్దమ్మా, వెళ్ళకండమ్మా, ప్రాణాలకు ప్రమాదం అంటే మీరు నమ్మలేదు. ఇక నేనేమో ఎంత మాత్రం బతిమలాడతాను మిమ్మల్ని. అందుకు మీరు ఒకసారి తెలుసుకుంటే మీరు కూడా అప్పుడు మాట వింటారని నేను ఆ ఊరికే అయిపోయినాను ఇంకా. అవును రామయ్య, నువ్వు నీ మాట వినుకోకుండా దానికి ఇదంతా జరిగింది. రేపు పొద్దున్నే ఖాళీ చేసేస్తాం ఇంట్లో అని మా మమ్మీని ఆ బ్యాగ్‌ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చి ఆ పని వాళ్ళు ఎవరైతే మా తా మా మమ్మీ వాళ్ళ నాన్న దగ్గర పని చేస్తారో వాళ్ళు పోయి ఇంట్లోకి పోయి సామాన్లన్నీ కట్టుకొని
అప్పుడు ఏముంటాయి ఆ కాలంలో ఇంట్లో చేరితే కొన్ని కొన్ని సామాన్లే ఉంటాయి. ఆ సామాన్లన్నీ కట్టుకొని అన్నీ తీసుకొని వచ్చి వర్క్‌షాప్‌లో పెట్టినారు ఆ పిల్లోళ్ళు. ఆ వర్క్‌షాప్‌లో పని చేసేవాళ్ళు. ఆ తర్వాత వీళ్ళు ఇంకా ఆమె ఇంగా భయపడిపోయి ఆ ఇంటికే రాను నేను. వేరే ఇంట్లోనే అడుగు పెడతాను గానీ, ఆ ఇంట్లో మాత్రం ఉండను నేనింక అని పట్టుబట్టి కూర్చోంది. ఇంకా ఏం చేస్తాడు ఇంగ మా మమ్మీ వాళ్ళ నాన్న వెంటనే ఇంక ఏదో ఒకటి చేసి, ఏదో ఒకటి ఇల్లు చూసి అందులోకి చేరిపోయాను. సో, అలా అలా జరిగింది మా మమ్మీ వాళ్ళ లైఫ్‌లో. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్రతి ఒక్కరు చూడాలి ఈ వీడియో. అండ్ షేర్ చేయండి. ఎవరైతే ఇలాంటి స్టోరీస్ చాలా నచ్చుతుందో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళు చూడాలి. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీ ఐడియాస్‌ని ఏవైనా నాకు చెప్పాలనుకుంటే, నాతో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అవ్వచ్చు. మిస్టర్ రాయల్ కార్తిక్ 14 ఆ ఐడీ వచ్చి సెర్చ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఫాలో అయిపోండి. అక్కడ కూడా నేను మీతో ఇంటరాక్ట్ అయితాను. అక్కడ కూడా మీరు ఏమని చెప్పాలనుకుంటే చెప్పండి. మాట్లాడతాను, చిట్ చాట్ చేస్తాను. ఏం పర్వాలేదు. సో, ఇంగా మర్చిపోకోకుండా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి అండ్ నా పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడే నా వీడియోస్ పెడుతూనే నోటిఫికేషన్ మీ ఫోన్‌లోకి వచ్చేస్తాయి. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94 గైస్ ప్లీజ్. ఎందుకంటే మీరు సపోర్ట్ చేసి, లైక్ చేసి, షేర్ చేస్తేనే నాకు అది చాలా బ్లెస్సింగ్ అన్నమాట. దాంతోనే నాకు ఎనర్జీ వస్తుంది. నేను మిగతా వీడియోస్ అయితే చేయగలను. ఇంకా చాలా కొత్త వీడియోస్ మీ ముందుకు తెస్తాను. సో, ప్లీజ్ గైస్ ట్రై టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94 మీరు చేస్తారని అనుకుంటూ ఇది ఈరోజు వీడియో ఎలా ఉందో చూడండి, ఎంజాయ్ చేయండి. సో, దిస్ ఈస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గైస్.